పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు ఈ జూమ్ అవకాశం ఇచ్చినటువంటి టిహెచ్ఎస్ ఫౌండర్ రంజిత్ సార్ గారికి, కో ఫౌండర్స్ ఉమా సార్ అండ్ లహరి మేడం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు యాక్చువల్గా మా టీం లీడరు సిల్వర్ డైరెక్టర్ ప్రసాద్ గారు చేయాలి. ఆయన యాక్చువల్లీ డయాలసిస్ పేషెంట్ అయినా కూడా ప్రయత్నం చేసిండు. ఓకే, ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బిఫోర్ మెసేజ్ నేను రకరకాల బిజినెస్లు, అందులో భాగంగా ఒక ప్రైవేట్ కాలేజ్ కూడా రన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ హెవీ ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ బిజినెస్లు చేయడం జరిగింది. ఫైనాన్షియల్లీ చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నాను. అదేవిధంగా హెల్త్ సమస్యలు కూడా సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. బ్యాక్ పెయిన్, అంటే బైక్ బాగా జర్నీ చేసేవాడిని, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఈ విధంగా అంటే డైజెషన్ సమస్య కూడా, అంటే అల్సర్, ఎసిడిటీ కూడా, ఈ సమస్యలు కూడా కొంత తెచ్చుకోవడం జరిగింది. లైఫ్లో సెటిల్మెంట్ కాలేదు. లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా, అంటే ఒక 5 lakhs పెట్టి కాలేజ్ రన్ చేయడము, షాప్స్, మా మేడం బొటిక్ షాప్ అండ్ మ్యాచింగ్ సెంటర్, వీటికి కూడా ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ చేసినా కూడా మన లైఫ్ అనేది ఏమాత్రం చేంజ్ కాలేదు. ఇంకా ఫైనాన్షియల్లీ స్ట్రగుల్స్ ఎదుర్కోవడం జరిగింది. ఏంటి భగవంతుడా, ఈ సిచ్యువేషన్లో నేను ఒక ఎడ్యుకేటర్గా జాబు సంపాదించలేకపోయినా, ఒక బిజినెస్ మ్యాన్గా నేను గెటన్ కాలేకపోయినా, ఏంది నాకు ఒక మంచి లైఫ్ను మీరు ఇస్తారనే నమ్మకం ఉంది నాకు అనే ఆలోచనలో ఉన్న సమయంలో మనకి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ వెస్టేజ్ అనేది మా గుమ్మం దగ్గరికే, మా షాప్ దగ్గరికే రావడం జరిగింది. ఆ భగవంతుడే ఒక ప్రతినిధిగా మా అప్లైనర్ సుదర్శన్ రెడ్డి, మౌనికా గార్ల ద్వారా ఈ ఆపర్చునిటీని మేము టేకప్ చేయడం జరిగింది. మేడం వచ్చి ఒక ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ ఉంది, మీరు చేయగలరు అని అనడంతోనే ఏంటిది అనే క్యూరియాసిటీ పెంచుకొని మా మేడము పెట్టుబడి లేని బిజినెస్లు ఏమున్నాయి అసలు మనకు తెలిసిందైతే, బిజినెస్ అంటే పెట్టుబడి అంటే బిజినెస్, ఇది ఈ మాత్రమే తెలుసు మనకు. ఏంటిది అసలు అనే క్యూరియాసిటీ తోటి మేడం కాల్ చేయడం జరిగింది. మేడం, ఈ బిజినెస్ ప్లాన్ నాకు సరిగా తెలియదు, మా సార్ వస్తారు అని. ఒక వారం రోజుల తర్వాత సార్ సుదర్శన్ రెడ్డి గారు రావడం జరిగింది. వెంటనే ప్లాన్ చెప్పిండు. మా మేడం కూడా ఓపెన్ మైండ్ తోటి, ఎందుకంటే ఒక క్యూరియాసిటీ ఉంది, ఏదో ఒకటి చేయాలి. భగవంతుడు మన భూమి మీదకి వచ్చినప్పుడు ఒక 10 మంది జీవితాలకు మనం సపోర్టర్గా ఉండాలి, కానీ మనమే సమాజానికి డిపెండ్ కాకూడదు. సమాజానికైనా, మన పేరెంట్స్కైనా, ఎవరికైనా డిపెండ్ కావద్దు. మనమే కొంతమందికి సపోర్టర్గా, ఒక ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశం అనేది మాకు స్టార్టింగ్ నుండి ఉంది. కాబట్టి ఆ ప్లాన్ను ఓపెన్ మైండ్తో నేను కూడా వినలేదు. వాస్తవానికి నేను అప్పటికీ కూడా ఇంకా సైడ్ రియల్ ఎస్టేట్ అని తిరగడం జరిగింది. మా మేడం ఆ ప్లాన్ను విన్న వెంటనే ఫస్ట్ థింగ్ ఏంటంటే పెట్టుబడి లేదు. ఓకే, క్లియర్, నచ్చింది. అక్కడనే కనెక్ట్ కావడం జరిగింది. పెట్టుబడి లేకుండా మనకున్న డ్రీమ్స్ అన్ని, ఫస్ట్ థింగ్ ఏంటంటే హెల్త్ సమస్యలు. ఈ రోజుల్లో 30 years క్రాస్ అయిన వాళ్ళందరికీ 100% ఏదో ఒక సమస్య, హెల్త్ సమస్య వచ్చింది. హెల్త్ అనేది గ్యారంటీ ఉంది. మనం చేసే పనుల ద్వారా మనకు డబ్బులు వస్తున్నాయేమో కానీ ఆరోగ్యం మాత్రం రావట్లేదు. ఇది ఫ్యాక్ట్ అండి. వాస్తవానికి మీరు ఏ పనైనా చేయండి, ఆ పని ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినా మారడానికి అవకాశం ఉందా? ఒక్కసారి ఆలోచిద్దాం. కాబట్టి ఇక్కడ మనం చేసే పని ద్వారానే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. కాబట్టి ఆరోగ్యానికి కనెక్ట్ అయినాం ఫస్ట్. ఎందుకంటే ఈ బిజినెస్ డెత్ తెలియదు, మనకు ఏది తెలియదు. చెప్పడం జరిగింది వాళ్ళు, మీరు బిజినెస్ కనుక మనస్ఫూర్తిగా కనుక దీన్ని టేకప్ చేస్తే మీకు కావాల్సిన డ్రీమ్స్ ఏంటి, అసలు లైఫ్, లగ్జరీ లైఫ్ మనం గెటన్ చేయడానికి కావాల్సినవి ఏంటిది? ఒక అన్లిమిటెడ్ ఇన్కమ్, లగ్జరీ కారు, లగ్జరీ హౌస్, ఫారిన్ ట్రిప్స్, హెల్పింగ్ టు అదర్స్. మనం ఇతరికి సాయం చేయాలంటే మనం ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ మనకు, ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావడానికి మంచి ఛాన్స్ ఉందని ఆ ప్లాన్ వినడం, వెంటనే చేసేది ఏముంది, మనం
బయట ఎలాగూ మనం డైలీ కావాల్సిన ప్రొడక్ట్స్ ఎట్లాగో తీసుకుంటున్నామో అవి మాత్రమే మార్చుతున్నాం. షాప్ మాత్రమే మార్చి మన వెస్టేజ్లో తీసుకోవడం జరిగింది. మీ ఇష్టం వచ్చిన ప్రొడక్ట్ అంటే అక్కడ 1000, 2000, 3000 అనేది మ్యాండేటరీ ఏం లేదు కాబట్టి మన ఇష్టం వచ్చిన ప్రొడక్ట్స్ మాత్రమే ఒక 1500 పెట్టి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నేను కూడా చూసిన రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ ఏంటిదంటే ఆర్గానిక్ అన్నారు. ఓకే, అప్పటికే నాకు ఒక హెల్త్ పైన చిన్న అవగాహన ఉంది. మనకు ఫ్యూచర్లో భగవంతుడు 100 సంవత్సరాలు బతుకొని భూమి మీదకి పంపించిండు. మన మనమై మనం చేసుకుంటున్నాము. ఇష్టం వచ్చిన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, అంటే మన జీవన విధానం కానీ మనం కొన్ని సొసైటీ పరంగా వస్తున్నాయి. అవి అవి సమాజ పరంగా కొన్ని మన పర్సనల్గా ప్రివెన్షన్ కనుక తీసుకుంటే 100 కాకుండా 80, 90 వరకైనా ఎలాంటి ప్రాబ్లం లేకుండా బతకొచ్చు అనేది ఒక అవగాహన ఉంది. ఆ ఆర్గానిక్ టచ్ ఉండడం వల్ల ఈ ప్రొడక్ట్స్ అనేది 100% నాకు కూడా నచ్చింది. తర్వాత ఒక 2 months తర్వాత ఒక మీటింగ్కు ఉప్పల్ డిఎల్సిపిలో మన గ్రేట్ ఇంకో అప్లైనర్ రమేష్ ముద్రగడ సారు సప్లిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ నేను కూడా ఫోర్స్ తోటే రావడం జరిగింది. ఏంటిది సప్లిమెంట్స్, సార్కున్న ప్రాబ్లం ఎసిడిటీ, అల్సర్ అనేది ఆమ్ల అలవీరా కాంబయోటిక్ వాడడం వల్ల నాకు కంప్లీట్ తగ్గిపోయిందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ వాడినాం, రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ ప్రొడక్ట్ బాగున్నాయి, సప్లిమెంట్స్ కూడా బాగుంటాయని నేను కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఒక 45 daysలో నాకున్న ఎసిడిటీ, అల్సర్ అనేది తగ్గడం జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం కూడా నాకు బ్యాక్ పెయిన్ ఉండేది. దానికి గ్లూకోజమైన్, కాల్షియం, కొల్లాజన్ వాడడం జరిగింది. ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయింది. ఇంకేంది, మనకు ఏ పని చేసినా మనకు ఆరోగ్యం అనేది రాదు. నువ్వు రియల్ ఎస్టేట్ చేయి, ఏది చేయి, 100కు 200% అనేది హెల్త్ ఇష్యూస్ అనేది ఇంకా వస్తాయి తప్ప మన హెల్త్ ప్రాబ్లం అనేది తగ్గడం జరగదు. కాబట్టి నేను కంప్లీట్ కనెక్ట్ అయిపోయినా. ఎందుకంటే నాకు ఆరోగ్యంతో పాటు మంచి లైఫ్ ఉన్నది. ఇంకా ఏంటిది, ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఏమున్నది, ఇది కూడా పెట్టుబడి లేకుండా. కాబట్టి ఈ ఈ బిజినెస్ అనేది ఒక ఫ్యాషనేట్గా, ఒక మైండ్కు అనేది కంప్లీట్గా నాకు కనెక్ట్ అయిపోయింది. చేస్తే వెస్టేజ్ చేయాలి. ఎందుకంటే దీంట్లో మనం ఏం చేద్దాం, మనం ఒక పర్పస్, ఇప్పుడు మన గ్రేట్ ఎండి గౌతమ్ బాలి గారు చెప్పిన విధంగా మనకు ఒక పర్పస్ కావాలి. భూమి మీదకి వచ్చినప్పుడు మనం దేనికోసం వచ్చినాం, ఓన్లీ డబ్బుల కోసమే కాదు, ఓన్లీ మంచి లైఫ్ కోసమే కాదు, ఒక 10 మందికి హెల్ప్ చేయడము, మనము చనిపోయినా కూడా ఒక 10 మంది జీవితాల్లో వెలుగు నింపిపోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. 100% ఇక్కడ మనస్ఫూర్తిగా 10 మంది జీవితాలకు వాళ్ళు డెవలప్ కావడానికి కావాల్సిన సపోర్టు అనేది మన సిస్టమ్ ద్వారా లభిస్తుంది. మనకు లేకున్నా కూడా మన సిస్టమ్ ఆ అవకాశం 10 మందికి లైఫ్ని ఇస్తేనే నీ లైఫ్ లగ్జరీగా మారుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఉంది. కాబట్టి నాకు 100కు 200% ఈ బిజినెస్ నచ్చింది. కాబట్టి దీన్ని నాకు ఎలాంటి అనుభవం లేకున్నా, ఎలాంటి అంటే మనకు ఈ నెట్వర్కింగ్లో కానీ ఏ విధమైన కొంచెం కమ్యూనికేషన్ స్కిల్ కూడా లేకున్నా కూడా ఈ బిజినెస్ అనేది నేను రన్ చేయడం జరుగుతుంది. మా మేడంతో కలిసి మేమిద్దరము 3 years నుండి చేస్తున్నాము. ఫస్ట్ మంత్ చెక్ 34 రూపీస్, హైయెస్ట్ 77,000 తీసుకోవడం జరిగింది. దీనిలో ఈ సిస్టమ్ ద్వారా అప్లైనర్స్ సపోర్ట్ తోటి, అందరి సపోర్ట్ తో తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నా లైఫ్లో రియల్గా జరిగిన ఎక్స్పీరియన్స్, ఈ సప్లిమెంట్స్ అనేది ఫస్ట్ మనము యూజ్ చేయాలి, సెకండ్ వన్ రికమెండ్ చేయాలి. యూజ్ చేసి మాత్రమే రికమెండ్ చేయాలి, లేకపోతే ఇది ఒక క్రైమ్ అని మన ఎండి గౌతమ్ బాలి సారే చెప్పడం జరిగింది. ఎందుకంటే యూజ్ చేయకుండా చెప్తే ఏమవుతుందంటే వాస్తవానికి ఆ ప్రొడక్ట్ పైన మనకు అవగాహన ఉండదు. మీరు వాడండి బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది, కానీ అది ఆర్ట్ఫుల్గా చెప్పడం ఒకటి జరగదు. ఒకటి ఎనీవన్ ఒకవేళ ఏదైనా జరిగినా కానీ రెస్పాన్సిబిలిటీ ఎవరు? కాబట్టి ఫస్టే యూజ్ అండ్ రికమెండ్ అంటుంది కంపెనీ. కంపల్సరీ మనము ప్రొడక్ట్ యూజ్ చేసి మాత్రమే అక్కడ సజెషన్ చేయాలి తప్ప మనం యూజ్ చేయకుండా ఏ ప్రొడక్ట్ గురించి చెప్పకూడదు. కాబట్టి మ్యాక్సిమం ప్రొడక్ట్స్, ఎందుకంటే నేను ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే కాన్సెప్ట్ అనేది బాగా నచ్చింది. వాస్తవానికి ఏదైనా ప్రాబ్లం వస్తే
హాస్పిటల్కు పరుగని పోతామో అక్కడ ఎన్ని అంటే అమౌంట్ వాళ్ళు ఎంత బిల్ వేసినా గానే పేమెంట్ చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటి, ప్రాబ్లం ఫేస్ చేయాలి. మరి అదే అనారోగ్యానికి గురి కాకుండా అవకాశాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. మనం కనుక కేర్ తీసుకుంటే అదే మన వెస్టేజ్ కంపెనీ కూడా పేద మధ్యతరగతి వాళ్ళు ఏదన్నా సీవియర్ ప్రాబ్లం వస్తే మీరు తట్టుకోలేరు, బిల్ పేమెంట్ చేయలేరు. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఆ మూలాన్ని కనిపెట్టి ఏ ఏ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయో సమాజంలో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మీరు రోజు వాడే ప్రొడక్ట్ మాత్రమే మార్చుకొని వాడండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండండి అని చెప్తుంది. అది కనుక మనం కరెక్ట్ అర్థం చేసుకొని ఈ ప్రొడక్ట్ ఎందుకు వాడాలనేది ఒక్కసారి ఆలోచించుకొని, ఓన్లీ బిజినెస్ కోసం కాదు, మన కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది, మన దేశము ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఈ ప్రొడక్ట్ కనుక వాడితే మీరు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండదు. ఏదైనా సీవియర్ ప్రాబ్లం వచ్చినా కానీ మీకు ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అయ్యి ఆ ప్రాబ్లంను కూడా తట్టుకునేంత శక్తిని ఇస్తుంది. సో మీరు ప్రొడక్ట్ మాత్రం కంపల్సరీ వాడండి. ఎందుకంటే కంప్లీట్ వాడితేనే ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యం అనేది మనకు లభిస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరము ప్రొడక్ట్ వాడాలి. ఎవరి కోసమో కాదు, మన ఆరోగ్యం కోసమో. ఈ విధంగా వాడడం వల్ల నాకు గోవాకి వెళ్ళినప్పుడు మీటింగ్ జరిగింది, కంప్లీట్ మంచి మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నా. నాకు కోరిక ఉంది, ఒక 20 years నుండి గోవాకి వెళ్ళాలి ఎప్పుడో అనుకున్నా. ఎందుకో మొత్తాన్ని మాత్రము టైం అడ్జస్ట్ కాలేదు, పోలేకపోయినాం. అయితే కంపెనీ ఎప్పుడైతే గోవా ట్రిప్ నేను ఎలిజిబుల్ అయినో మా ఇంట్లో కూడా వద్దు అన్నారు, కానీ వెళ్ళాలనే ఇంటెన్షన్ నాకు బాగుంది. కాబట్టి బయలుదేరి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ జరిగిన తర్వాత సబ్జెక్ట్ తీసుకున్నాం, అన్నీ అయిపోయింది. వెంటనే బీచ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ బీచ్ దగ్గర మంచి ఎంజాయ్మెంట్ చేసినాము. 12:30 పోయి 5:30 వరకు. నాది ట్రావెల్ బస్ రిటర్న్ 6:30కి ఉంది. ఆ బీచ్ నుండి బయటికి రాగానే నేను అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది. అరే ఏంటి, నాకు ఏం జరిగింది ఏందో నాకు ఏం అర్థం కాలేదు. నా పక్కన ఒక ఫ్రెండ్ ఉంటే, మీకు బస్ టైం అవుతుంది మీరు వెళ్ళండి, నాకు ఏదో హెడేక్ లాగా ఉంది, ఒక 1 hour అట్లా నేను రెస్ట్ తీసుకున్న తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని నేను వచ్చేస్తాను అని పంపించడం జరిగింది. అట్లా అన్కాన్షియస్కి వెళ్ళిపోయిన క్యాండిడేట్ను నేను దాదాపు ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు ఒక భారీ వర్షం పడింది. ఆ వర్షంలో ఫుల్ తడిసిన ఆ రోడ్డు మీదనే తడిసిన తర్వాత మేల్క రావడం జరిగింది. మేల్కి వచ్చిన తర్వాత మోకాల కింద పెయిన్ స్టార్ట్ అయింది. ఏంటిది అసలు పరిస్థితి, నా సిచ్యువేషను ఏం జరిగింది, అయోమయ పరిస్థితి. పక్కనే హోటల్ ఉంది, టీ స్టాల్ ఉంది. అతను వెంటనే వచ్చి ఒక వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగమన్నాడు. వాటర్ తాగగానే పెయిన్ మినిట్ టు మినిట్ స్ప్రెడ్ అవుతుంది. ఏదో పాయిజన్ మొత్తాన్ని మాత్రం స్ప్రెడ్ అవుతుంది. నాకేం అర్థం కాలేదు. వెంటనే నా మొబైల్ ఉంటే ఇంటికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే వాళ్ళు నైట్ నిద్రపోలేదు. ఏమైంది, ఎప్పుడు జరగలేదు ఫోన్ రెస్పాండ్ కాకుండా నేను లైఫ్లో. మా పాప, మా మేడము ఒక 1000 కనులతో వెయిటింగ్ చేస్తున్నారు, ఏంది అసలు పరిస్థితి అని. వెంటనే ఫోన్ కాల్ రాగానే ఒకటే మాట చెప్పిన, నా సిచ్యువేషన్ బాగాలేదు, బయలుదేరి రండి అన్న. వెంటనే వాళ్ళు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. ఈ లోపల అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ, ఆ భగవంతుడే వాస్తవానికి నేను చేసిన పొరపాటుకు వాస్తవానికి ఆ భగవంతుడు నన్ను ఒక 10 మందికి లైఫ్ ఇయ్యాలనే ఉద్దేశంతో నన్ను కాపాడడం జరిగింది. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఫ్రెండ్స్. ఈ లోపలే నా బ్యాగులో ఆమ్లా అలవీరా ఉంటే. ఎందుకు చెప్తున్నానంటే సప్లిమెంట్స్ కంప్లీట్ నమ్మినా, ఇవి వాడితే నాకు ఆరోగ్యం ఉంటుంది, నేను వాడిన తర్వాత చాలా మందికి చెప్పాలి, ఇది బిజినెస్. కాబట్టి వెంటనే బిఫోర్ కూడా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మ్యాక్సిమం, ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడేటి కాదు, వాస్తవానికి ప్రాబ్లం రాకముందు వాడేటి. కాబట్టి మ్యాక్సిమం ప్రొడక్ట్స్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుండి నోని, ఆమ్లా, అలవీరా, సీబక్త, స్పిరులినా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నాకు బోన్స్ ఎఫెక్ట్ కూడా సిమ్టమ్స్ కనపడ్డాయి. వెంటనే గ్లూకోజమైన్, కాల్షియము, కొల్లాజను,
ఎలాజిన్ అని కోఎంజెమ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మ్యాక్సిమము డైలీ 10-12 సప్లిమెంట్స్ వాడడం వల్ల నాకు ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేయగానే సీవియర్ కండిషన్ ఇది. మా మేడంని మా పాపని కూడా పిలిచి చూస్తే బాగా మాట్లాడుతుండు, బాగా చేస్తుండు, కండిషన్ ఇన్నర్గా చాలా సివియర్గా ఉంది, మేమైతే గ్యారంటీ ఇవ్వలేము, మీ ఇష్టం, ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వమంటారా, మీరు హైదరాబాద్కి వెళ్తారా అంటే హైదరాబాద్కి వెళ్ళేది పరిస్థితి లేదు, ఎందుకంటే అవర్ టు అవరు చాలా సీరియస్ కండిషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మేము ఇక్కడే ఉంటామన్నారు. ఆ భగవంతుడు కూడా మంచి ట్రీట్మెంట్ అనేది ఆ డాక్టర్స్ ద్వారా ఇప్పించడం జరిగింది. వాళ్ళు వెంటనే నాకు కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయింది, డయాలసిస్ అయింది. డయాలసిస్లో కూడా డయాలసిస్కి వెళ్ళినాక చూడండి ఎంత వండరో ఎంత మిరాకిల్ జరిగిందో చూడండి. ప్రాబ్లము సీరియస్ ఒక 2-3 అవర్స్లో జరిగితే ఈ డయాలసిస్ కూడా నాకు క్రియాటిన్ లెవెల్ 11.5 నుంచి మీరు మ్యాక్సిమం 3 months ఉండాలన్న డాక్టర్స్. మేజర్ ప్రాబ్లం నాకు ఈ డయాలసిస్ ద్వారా 10 daysలోనే నాకు కిడ్నీలు నార్మల్ అయిపోయింది. ఎందుకంటే క్రెడిట్ గోస్ టు మన వెస్టేజ్ సప్లిమెంట్స్, మన ఎండి గౌతమ్ బాలిక్ గారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను బతకడానికి కారణం ఏంటంటే ఫస్ట్ వన్ భగవంతుడు, సెకండ్ వన్ మన వెస్టేజ్ సప్లిమెంట్స్. లేకపోతే మీ ముందు నేను ఇప్పుడు మాట్లాడేవాడిని కాదు. వాస్తవానికి ఇది రియల్, ఏదో నాకు లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్. అందుగురించే చెప్తున్నా, సప్లిమెంట్స్ అనేది ప్రాణంతో నేను వాడిన, నా ప్రాణాన్ని కాపాడుకున్నా. మీరందరూ కూడా మనకు ప్రాబ్లమ్స్ రాకముందు వాడేటి కాబట్టి దయచేసి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మనం వాడడం, వేరే వాళ్ళకి సజెషన్ చేయడం కాదు. మనందరము ఆరోగ్యంగా ఉండడానికి కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే కాన్సెప్ట్ తోటి పనిచేసి చాలా మందికి ఈ సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా అందరి ఆరోగ్యం మంచిగా ఉండడానికి మనము సాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల చూడండి నా డయాలసిస్ ద్వారా నా కిడ్నీలు అనేది విత్ ఇన్ 10 daysలో క్యూర్ అయిపోయింది. నెక్స్ట్ మేజర్ అయింది, ఈ పాయిజన్ తీయడానికి నాకు దగ్గర ఇక్కడ తొడ దగ్గర 3 places 12 inches, 8 inches, 4 inches సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత నా బ్లడ్ పర్సంటేజ్ 13.5 నుంచి 6.2కి వచ్చింది. ఆ సిచ్యువేషన్లో నన్ను చూడడానికి కూడా చాలా మంది భయపడ్డారు. చాలా కష్టము, మొత్తం వైరల్ అయిపోయింది. మా విలేజ్ దగ్గర, మా డిస్ట్రిక్ట్ లెవెల్లో మొత్తం మాకు తెలిసిన రిలేషన్లో బతకడం కష్టమంట. రకరకాల వైరల్ జరిగిపోయింది. ఆ సప్లిమెంట్స్ ఏదో వాడేదట బాగా, రకరకాల నెగిటివ్స్ చాలా వస్తాయి. అవన్నీ మనకు తెలుసు. సప్లిమెంట్స్ పవరు, సప్లిమెంట్స్ రిజల్ట్ మనం నమ్మాలి కంప్లీట్. కాబట్టి అప్పటికి నాకు చిన్న వీళ్ళు మాట్లాడుతుంటే అనిపించింది, డయాలసిస్ అనేది జరుగుతుంది కదా, ఇక కిడ్నీలు రావు, చాలా కష్టం అని. పక్కన మా బామ్మాది ఉన్నారు, మా మేడం నాకు అంటే నాకు వినపడకుంటేనే డిస్కషన్ చేసుకుంటున్నారు. ఒకటే, భగవంతుడు నన్ను సేవ్ చేస్తాడు, ఆ భగవంతుడే నన్ను ఈ సప్లిమెంట్స్ వాడేటట్టు చేసిండు కాబట్టి కంప్లీట్ క్యూర్ అవుతా అనే నమ్మకం మాత్రం నాకు తగ్గలేదు. ఎందుకంటే ఒక 3 years నుండి కంటిన్యూగా మన వెస్టేజ్ ఎందుకు వాడాలో క్లారిటీ ఇచ్చింది. ఫ్యూచర్లో మీరు సీవియర్ ప్రాబ్లం వచ్చినా కూడా మీ ఇమ్యూనిటీ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి 100% తగ్గడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు వాడకుండా సీవియర్ ప్రాబ్లం వస్తే ఏం చేయలేము, అక్కడ హాస్పిటల్లో లక్షలు అవుతాయి, గ్యారంటీ లేదు. కాబట్టి అది కనెక్ట్ అయిపోయింది నాకు. కాబట్టి కంప్లీట్గా మ్యాక్సిమం ప్రొడక్ట్స్ నేను మెటామైండ్ కూడా వాడిన, ఆ మధ్యలో వచ్చింది, తర్వాత క్లోజ్ అయిపోయింది. ఏ ప్రోడక్ట్ రిలీజ్ అయితే ఆ ప్రోడక్ట్ 100-200% వాడుతున్నాను. కాబట్టి ఈరోజు నేను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉండడానికి నాకు సహాయం చేసింది. కాబట్టి మరొకసారి ఈ మెసేజ్ మన సప్లిమెంట్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో సెకండ్ వన్ ఏంటంటే, ఈ సప్లిమెంట్స్ అనేది ఈ విధంగా వాడి నేను షేర్ చేయడం ద్వారా, టీమ్ బిల్డింగ్ చేయడం ద్వారా
మా మేడంతో కలిసి మేము అప్పటికి 77,000 తీసుకున్నాము. ఈ హాస్పిటల్లో 3 మంత్స్ వరకు మేము ఎలాంటి వర్క్ చేయలేదు. వర్క్ చేయకున్నా చూడండి ఎంత వండరో, ఇది తెలియదు చాలా మందికి. వర్క్ చేయకపోయినా మాకు 50,000, 55,000, దగ్గర దగ్గర 60,000 తీసుకోవడం జరిగింది. మనం ఏ గవర్నమెంట్ జాబ్ చేసినా, ఏ కాలేజ్ రన్ చేసినా, ఏ పని చేసినా మనకు 3 మంత్స్ కనుక వర్క్ చేయకపోతే సింగిల్ ఎన్పి రాదు. ఇది నా లైఫ్లో మనకు ఒక వెస్టేజ్ ఇచ్చిన వరము. మాకు ఆ టైంలో డబ్బులు అనేది ఎంత రిలేషన్, ఎంత డబ్బు ఉన్న వాళ్ళు కూడా సాయం చేయడానికి ముందు రారు, నాకు కూడా రాలేదు. మన టిహెచ్ఎస్ ఫ్యామిలీ మెంటల్గా, ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే మన కంపెనీ ద్వారా ఇంత ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకుంటూ ఇంత ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల నేను లైఫ్లో ఇప్పుడు గెటన్ కావడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరము మన కాన్సెప్ట్ను అర్థం చేసుకొని అసలు మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఎందుకు తయారు చేస్తున్నారు, ఓన్లీ డబ్బుల కోసం కాదు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, హాస్పిటల్ బాధలు అంటే తప్పించుకోవాలని. కార్పొరేట్ వ్యవస్థ చూడండి, లక్షలు బిల్ వేస్తుంది. అక్కడ ఏమన్నా అడుగుతామా మనం? ప్రాణం కాపాడుకోవాలనే ఇంటెన్షన్తో వాళ్ళు ఏ విధంగా ఎన్ని రోజులు హాస్పిటల్ ఉండమంటే అన్ని రోజులు ఉండి వాళ్ళు చెప్పిందే శిరోధార్యం అని చెప్పి ఆ డాక్టర్లు చెప్పిన మాట వింటూ ఇప్పుడు ఆస్తులు అమ్ముకొని హాస్పిటల్లో పేమెంట్ చేస్తున్నారు. కొంతమంది పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఆ ప్రాబ్లం వస్తే ఆ భగవంతుడు కాపాడాలి తప్ప ఆ బిల్ పేమెంట్ చేయమని చాలా మంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సప్లిమెంట్స్ గనక మనం వాడి ప్రతి ఒక్కరము వాడితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ 3 మంత్స్లో మాకు జరిగిన విషయం ఏంటంటే, ఎలాంటి వర్క్ చేయకపోయినా మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. వర్క్ చేస్తేనే వచ్చే ఇన్కమ్ను యాక్టివ్ ఇన్కమ్ అంటాము. మనం ఇంతకుముందు చేసే వర్క్ అంతా యాక్టివ్ ఇన్కమ్ కోసమే మనం పనిచేసినాము. ఇందులో ఒక 2-3 years హార్ట్ఫుల్గా మన కోసమే, మనము మన ఫ్యామిలీ కోసమే గనక హార్డ్ వర్క్ చేస్తే అది కాస్త స్మార్ట్ వర్క్గా చేంజ్ అయిపోయి ప్యాసివ్ ఇన్కమ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడంటే 2-3 years టీమ్ బిల్డ్ చేసుకొని ఒక మంచి టీంను గనక ఫామ్ చేసుకుంటే మనకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఒకవేళ ఒక 2-3 months మీరు ఏమైనా ఫారిన్ టూర్ ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఇక్కడ టీం వర్క్ అనేది జరుగుతుంది. ఎవరి పని కోసము, ఎవరి ఇన్కమ్ కోసం వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి లైఫ్లో ఇంత మంచి ఆపర్చునిటీ మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. ఇంత మంచి ఆపర్చునిటీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఇంకా వచ్చే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరం మనం ఈ వెస్టేజ్ని ప్రాణం పెట్టి పనిచేసి మనము సేఫ్ అవుతూ చాలా మందిని సేవ్ చేస్తూ ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ ఉమా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా సార్? ఓకే సార్. మైసెల్ఫ్ సింగం వెంకటేశ్వర్లు, శ్రీలత, క్రౌన్ డైరెక్టర్. మా గోల్ వచ్చేసి ఈ మంత్ 1 lakh ప్లస్ తీసుకోవాలా. ఒక 20 మందికి 20,000 ప్లస్ ఇప్పిస్తూ మేము ఈ ఇయర్ ఎండింగ్ లోపల, డిసెంబర్ లోపల ఒక 10 మందికి 1 lakh ప్లస్ ఇప్పిస్తూ మేము 10 lakhs తీసుకోవాలనే స్ట్రాంగ్ డ్రీమ్ తోటి ముందుకు వెళ్తున్నాం. అది ఏ సమస్య అయినా సరే, ఇన్కమ్ సమస్య అయినా, హెల్త్ సమస్య అయినా, ఏ సమస్య వచ్చినా మా డ్రీమ్ అనేది పక్కకు పోదు. 100కి 200% రీచ్ అవుతాం. ఆ భగవంతుడు ఏంటంటే ఒక నూతన ఉత్తేజంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తుండే. ఇప్పుడు 100కి 200% మమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉమా సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో చాలా వెంటనే మీరు ఇమ్మీడియట్ గా చేయలేకపోయినా మీరు తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీ ఎక్స్పీరియన్స్ చాలా పెయిన్ఫుల్ అది. సో చాలా సార్లు చూసాం దగ్గరుండి కూడా. బట్ ఎనీ కమ్ బ్యాక్ అనేది చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మేడంకి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్, సో విన్నారు కదండి. సో నాకు మెయిన్ గా ఈ కాన్సెప్ట్ లో బాగా నచ్చిందంటే పాసివ్ ఇన్కమ్ అండి. సో డెఫినెట్ గా అది చాలా మందికి తెలియదు, అర్థం కాదు కూడా. బట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకే దాని విలువ అర్థం అవుతుంది. సో డెఫినెట్ గా అది ఇక్కడ సార్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆల్మోస్ట్ 6 months దాకా బెడ్ రిడన్ లోనే ఉన్నారు. అయినా సరే ఇన్కమ్ ఆగకుండా రావడం అనేది బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్ అన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్. అది బయట ఎక్కడ దొరకదు. ఓన్లీ నెట్వర్క్ లో, దట్ వెస్టేజ్ లో ఇలాంటి అవకాశం మనకు ఉంది. కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ ఇంపార్టెన్స్ అనేది సమస్య వచ్చినప్పుడు అర్థమవుతుంది. సో కాబట్టి ప్లాన్ చేసుకోండి. ఎవరు కూడా అందరూ మంచి సక్సెస్ తీసుకోవడం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి అండి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడిన తర్వాత నేను కాల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలిసి మనం పూర్తిగా ఒక సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసామండి. ఆ విధంగానే ముందుకు వెళ్తాం. ఎంతో మందికి సహాయం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. సో ఈ 13th మే 13వ తారీఖు ఎగ్జాక్ట్లీ 10 days ఉందండి. సో 3 years కంప్లీట్ చేసుకోబోతున్నాం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. మీ యొక్క బ్లెస్సింగ్స్, సపోర్ట్ వల్ల భవిష్యత్తులో చాలా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్ గా అది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాం. సో మీ యొక్క సపోర్ట్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ దాంట్లో భాగంగా సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. ఫేస్బుక్ లో ఉన్నామండి, రంజిత్ కుమార్ టీయూసీ టీహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్ కు సబ్స్క్రైబ్ చేయించండి తప్పకుండా. సో ఎందుకంటే ఒక మంచి నాలెడ్జ్ హబ్ అండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ఏ నాలెడ్జ్ కావాలన్నా మీకు రెడీగా అవైలబుల్ గా ఉంది. సో కాబట్టి కొత్త టీమ్స్ వచ్చినా లేదా ఆల్రెడీ ఉన్న లీడర్స్ ఉన్నా సరే వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ కావాలన్నా ఇక్కడ రెడీగా అవైలబుల్ లో ఉంది. యూటిలైజ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ టీమ్ కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్. మన యొక్క విజన్ 31st December 2024 కి ఒక విజన్ పెట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే 100 మంది యాక్టివ్ బ్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners అండ్ 500 members కార్యక్స్ తయారు చేయాలి. దాంతో పాటుగా 10 మంది యూత్ ఐకాన్స్ ని, 10 మంది విఎంసీని తయారు చేయాలని ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీమ్ తో కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. సో వన్స్ అగైన్ సింగం సార్ థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సింగం గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో గ్రేట్ అండి. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్షిప్ క్వాలిటీస్ లో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా వచ్చినా మనం ఇమీడియట్ తీసుకోవడం కావాలి. సో ఈ రోజు ప్రసాద్ గారు అయినప్పుడు కూడా డయాలసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఒక డయాలసిస్ ఇది ఉన్నా కూడా ఆయన తీసుకోవడానికి ముందుకు వచ్చారు. బట్ ఏదో చిన్న ఇష్యూ వల్ల టెక్నికల్ హెల్త్ ఇష్యూ వల్ల ఆయన తీసుకోకపోయినా మీరు తీసుకోవడం జరిగింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. సో మీ ట్రైనింగ్ చూస్తే మీరు కానీ మేడం కానీ కాంపిటేటివ్ వర్క్ చేస్తున్నారు సీరియస్ గా. సో ఇంకా మంచి అచీవ్మెంట్ తీసుకుని మంచి పొజిషన్ వెళ్ళాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. ఇలా మార్నింగ్ సెషన్స్ మనం ఇలా అటెండ్ అవుతూ లైవ్ ఎగ్జాంపుల్ గా చూసాం సార్ది. సో గోవా ట్రిప్ అనేవన్నీ కూడా హెల్త్ ఇష్యూ రావడం, తర్వాత దాన్ని ఎలా ఫేస్ చేస్తూ ఎలా రికవర్ అవ్వడం, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఆ పక్కనే అది చూసుకుంటూ ఈ రోజు ఒక మంచి అచీవ్మెంట్ తీసుకుంటూ మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. సో బయట సిస్టమ్లో ఏమవుతుందంటే కొన్ని రోజులు సెలవు పెడితే తీసేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఇద్దరు కూడా వర్క్ చేయకపోయినా కూడా మనకి ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ ఉందో ప్యాసివ్ ఇన్కమ్ రావడం జరిగింది. సో అర్థం చేసుకోండి, మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ గా చాలా ఉన్నాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. మనకి ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ మనం ముందు తీసుకెళ్తే డెఫినెట్ మనం రాక్ చేయొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పదలుచుకున్నానండి. సో నిన్న మనకి ఏదైతే మన హరికృష్ణ గారు అండ్ రజనీ గారు చిరంజీవి సార్ అందరు, దేవేంద్ర సార్ అందరు అండర్లో ఒక మంచి మీటింగ్ జరిగింది. సో ఆల్మోస్ట్ ఇంత సమ్మర్ అయినా కూడా 400+ మెంబర్స్ అటెండ్ అయ్యారు. సో అందరు ఇనిషియేషన్ తీసుకుని అటెండ్ అయ్యారు. గ్రేట్ థింగ్ అండి.
సో అదే రకంగా మనకి 5వ తారీఖున మనకి వరంగల్లో ఇంకొక మీటింగ్ ఉంది. మూర్తి గారు మన కొట్టాకిలి మధు గారి ఆధ్వర్యంలో అవుతుంది. సో దానికి కూడా అందరూ కూడా సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు తీసుకెళ్తూ వెళ్ళాలి. దయచేసి చెప్తున్నాను, పార్షియాలిటీస్ కానీ ఇంకోటి కానీ చెప్తున్నాం, ఈగోస్ వద్దాయి. బట్ స్టిల్ ఈగోస్ ని బయటకు కనిపించకపోయిన లోపల లోపల పెట్టుకుంటున్నారు. దయచేసి అలా కాకుండా అందరు కలిసి యూనిటీగా చేసుకుంటే డెఫినెట్ గా వర్క్ చేయొచ్చు. సో అదొకటి. తర్వాత మనకి లాస్ట్ మంత్ మన టీం హెల్పింగ్ హ్యాండ్ నుంచి ఇప్పటి వరకు వచ్చింది. ఇంకా ఈ రోజు కూడా ఈవినింగ్ కొన్ని రావాల్సి ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చింది లింగ దేవేంద్ర సార్, స్వరూపం మేడంది క్రౌండెడ్ కంప్లీట్ చేసుకున్నారు. హరి జగదీశ్వరి గారు శ్రీకాకుళం నుంచి క్రౌండెడ్ కంప్లీట్ చేసుకున్నారు. అదే రకంగా సాదిక్ గారు, కౌశిక్ గారు క్రౌండెడ్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇంకా నెంబర్ ఆఫ్ ఇంకా రావాల్సి ఉన్నాయి. సో వీళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. అదే రకంగా ఈ రోజు ఏదైతే ఒక ఆఫర్ ఇవ్వడం జరిగిందండి, ఈ ఆఫర్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కన్ఫ్యూజ్ ఏం లేదండి. డబుల్ ధమాకా అంటే డబుల్ పీవీ అనుకుంటున్నారు, డబుల్ పీవీ కాదు. సో డబుల్ ధమాకా ఆఫర్ ఏంటంటే ఎవరైతే 100 పీవీ నుంచి 199 పీవీ కొత్త ఐడి, న్యూ ఐడి అండి, మళ్ళీ అర్థం చేసుకోండి, రీపర్చేస్ కాదు, న్యూ ఐడి అనేది 100 పీవీ నుంచి 199 పీవీ చేస్తే 50% ఎక్స్ట్రా పీవీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వ్యక్తి కిషోర్ అనే వ్యక్తి కొత్త వ్యక్తి జాయిన్ అయ్యాడు. ఈ రోజు జాయిన్ అయినంటే 150 పీవీ పెట్టాడు. 150లో హాఫ్ 75 అంటే 150 ప్లస్ 75 యాడ్ చేయడం జరుగుతుంది. 225 పాయింట్స్ ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ఎక్స్ట్రా పీవీ ఏదైతే ఉందో అది మనకి సైడ్ వాలింగ్ కి మాత్రం వర్తిస్తుంది. అంటే లెవెల్ హెచ్ మీకు పనికి వస్తుంది. పేఅవుట్ అనేది మనం ఒరిజినల్ పీవీ ఇస్తారు. ఇది ఒకటి. నెక్స్ట్ ఎవరైతే 200 పాయింట్ నుంచి 399 పాయింట్లు వేస్తారో వాళ్ళకి 100% ఎక్స్ట్రా. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 250 చేశారు, 250కి 250 వస్తుంది. సో అలాగా ఎంత ఎంత దానికి వస్తుంది. ఇది డైరెక్ట్ గా ఒకేసారి పర్చేస్ చేయడం మాత్రమే. సో దయచేసి కొనేసిన తర్వాత 30 పీవీ కొనేసిన తర్వాత చేస్తే అవ్వదు. సో ఇమీడియట్ గా ఎవరైతే కొత్త వారు ఉంటారో కొత్త వారు ఇమీడియట్ గా ఫస్ట్ ఇన్వాయిస్ చేస్తారు. ఫస్ట్ ఇన్వాయిస్ మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందండి. అది కూడా మనకి కింద హెల్త్ కేర్ సప్లిమెంట్స్ ఇచ్చారు, అవి తీసుకుంటేనే మాత్రమే. సో క్రైటీరియా ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ క్రైటీరియా కింద ఉన్న సప్లిమెంట్స్ తీసుకుంటే ఏవైతే తీసుకుంటే వాటికి మాత్రం వర్తిస్తుంది. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే 30,000+ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మే షెడ్యూల్ కొన్ని ఖాళీలు ఉన్నాయి, ఇమీడియట్ గా తీసుకొని అది చేయగలిగితే బాగుంటుంది. రాత్రి మనం చూసాం కల్పన గారు ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది యూత్ ఎంపవర్మెంట్ కోసం. సో అలా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ యొక్క నాలెడ్జ్ ఇవ్వగలిగితే, సో బాలి గారు లాంటి వ్యక్తి చాలా మనకి విజయదానం చేస్తే చాలా మంచిదని చెప్పడం జరిగింది. బట్ స్టిల్ ఇంకా నా టీంకే పంచుతాను, నేనే పంచుతాను, లేకపోతే ఇంకోటి చేస్తాను, దయచేసి ఇలాంటి వద్దండి. ఎందుకంటే కొన్ని వందల మంది, వేల మంది మన టీం కాకుండా వేరే టీం కూడా చూస్తూ వాళ్ళు మంచి ఒక నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా భగవంతుడు మనకు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మనకి సపోర్ట్ చేస్తారు. సో డేట్ ఏదైతే ఖాళీ ఉన్న డేట్ లో మీరు మీ టీం ని ఫిల్అప్ చేయించండి, దానికి సపోర్ట్ గా ఉండండి, నిలబడండి, డెఫినెట్ రాక్ చేయొచ్చు. సో అదే రకం June 2 నిన్న కూడా పోస్ట్ రిలీజ్ చేశారండి. సో అది అందరికీ వెల్కమ్ చేస్తున్నారు. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం లేదు. సో అందరూ కూడా రావచ్చు, బట్ ఓన్లీ రికగ్నిషన్ ది కొంతమంది క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ క్రైటీరియా క్వాలిఫై అయిన క్రోన్ అండ్ అబోవ్ వాళ్ళకి క్రైటీరియాలో క్వాలిఫై అయిన రికగ్నిషన్ ఉంటుంది. సో అదొకటి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఎవరైతే లేటెస్ట్ డైరెక్టర్స్ అండ్ అబోవ్ ఉన్నారో మీ షెడ్యూల్ పోస్ట్ మీరు రిలీజ్ చేయగలిగితే చాలా మంది సపోర్ట్ అవుతుంది, దానికి ప్లాన్ చేయండి. సో లాస్ట్ మీ అందరూ ఎవరైతే ఉన్నారో మీటింగ్స్ ట్రైనింగ్స్ గెలవాలి, అటెండెడ్ అయితే మంచి అచీవ్మెంట్ తీసుకోవచ్చు. దయచేసి మీటింగ్స్ ట్రైనింగ్స్ మిస్ అవ్వద్దు, టీమ్ అటెండ్ చేయించండి. గెలవాలంటే ఒకటే ఎగ్జాంపుల్ అండి, మనం గెలవాలంటే మీటింగ్స్ అటెండ్ అవ్వడం, ట్రైనింగ్స్ చేయడం, సో మనం టీంని చేయించడం, మనం కూడా చేయడం, అలా చేస్తే డెఫినెట్గా వర్క్ చేస్తాం. సో మీటింగ్స్ ట్రైనింగ్స్ మిస్ చేయొద్దు, ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూటిలైజ్ చేసుకోండి. దయచేసి ఎవరు కూడా టైంని మిస్యూజ్ చేసుకోవద్దు. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సింగం గారు. థ్యాంక్ యూ శర్మ సార్. థ్యాంక్ యూ సార్.